ప్రైజ్ ద లార్డ్. వెల్కమ్ టు జర్నీ విత్ జీసస్. ప్రియులారా, లెంట్ సీజన్ మొదలైంది. చాలామంది ఉపవాస దినాలు ప్రారంభించి ఆ రకంగా ముందుకెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే ఈ లెంట్ అనేది అసలు బైబిల్లో ఉందా? ఈ లెంట్ సీజన్ని పాటించాలా వద్దా అన్న విషయం గురించి మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. లెంట్ అన్న పదానికి స్ప్రింగ్ అని అర్థం, అంటే వసంతకాలము, అంటే మన భాషలో చెప్పాలంటే సమ్మర్ అన్న అర్థాన్ని అది ఇస్తుంది. అయితే ఈ సీజన్లో 47 రోజులు ఉంటాయి. భస్మ బుధవారం నుండి మొదలుకొని ఈస్టర్ సండే వరకు మధ్యలో 47 రోజులు ఉంటాయి. అయితే 47 రోజులు కూడా ఉపవాసాన్ని ప్రతిష్ఠించుకునేవారు చాలామంది ఉన్నారు. ఇంకొంతమంది అయితే ఈ 7 వారాలలో మధ్యలో సండేస్ని తీసేసి మిగతా రోజులు ఉపవాసం ఆచరిస్తారు. అప్పుడు 40 రోజులు అవుతాయి. ఈ రకంగా కొంతమంది చేయడానికి గల కారణం ఏమిటంటే బైబిల్లో 40 అనే సంఖ్యకు ఒక ప్రాముఖ్యత ఉంది కాబట్టి ఆ రకంగా ఉపవాసాలని ప్రతిష్ఠించుకుని ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తారు. అయితే కనుక మనం ఇక్కడ గమనించినట్లయితే ఈ లెంట్ సీజన్ ఆచరించేటప్పుడు చాలామంది అడిగే ప్రశ్న ఏమిటంటే, లెంట్ అనేది బైబిల్లో ఉందా, మరి మీరు ఎందుకు పాటిస్తున్నారు అని చాలామంది అడుగుతారు. ఇప్పుడు దగ్గమని బైబిల్లో ఉందా? దగ్గు వస్తే ఆటోమేటిక్గా దగ్గుతాం. అలాగే సినిమాలు చూడొద్దని బైబిల్లో ఉందా? ఏమనుంది? అల్లరితో కూడిన ఆటపాటలు వద్దు అని ఉంది. అందులోకి అన్నీ వస్తాయి. సిగరెట్ కాల్చొద్దు అని బైబిల్లో ఉందా? ఎక్కడా లేదు. కానీ ఏముంది? దుర్వ్యసనాల జోలికి వెళ్ళొద్దు అని బైబిల్ తెలియజేస్తుంది. అందులోకే ఇవన్నీ కూడా వస్తాయి. అలాగే ఒక వ్యక్తి ఆధ్యాత్మికంగా ఎదగాలని, దేవుడికి దగ్గరగా జీవించాలని, అతడి మనసు అలాగే హృదయం ఆత్మ దేవుణ్ణి ఎల్లప్పుడూ కాంక్షించాలని బైబిల్ తెలియజేస్తుంది. కాబట్టి దేవుడికి అత్యంత సమీపంగా చేరుకొనుటలో ఒక టూల్ ఉపవాసం. అయితే ఈ టూల్ను వాడుకొని మరింతగా దేవుడికి దగ్గరగా చేరే అవకాశం అయితే ఉన్నది. దానినే చాలామంది ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ విషయాన్ని ముందుగా గుర్తుపెట్టుకోవాలి. అయితే ఈ లెంట్ అనేది పాటించాలా వద్దా అంటే ఎవరి ఇష్టం వారిదండి. ఉపవాసం అనేది వ్యక్తిగతం. పాటించాలా లేదా అనేది ఎవరో చెప్పలేరు. అయితే ఆరోగ్య పరిస్థితులు బాగోకపోయినా కూడా ఈ రకమైన కార్యాలు చేయటం అనేది మూర్ఖత్వం లాంటిది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఎవరి ఆరోగ్యం ఏ రకంగా సహకరిస్తుందో ఆ రకంగా వారు దీన్ని చేస్తూ ముందుకు వెళ్ళొచ్చు. ఎందుకంటే మరి బైబిల్లో లేదు కదా, లెంట్ రాయలేదు కదా, ఎందుకు పాటిస్తున్నారంటే ఇప్పుడు దాన్ని చేయకూడదని కూడా ఎక్కడా లేదు కదండి. అదేమి పాపం కాదు కదా, అదేమి చట్టవిరుద్ధమైన పని కాదు కదా. చాలామంది తప్పులు చేసేటప్పుడు, పాపాలు చేసేటప్పుడు, వడ్డీ వ్యాపారాలు చేసేటప్పుడు, దేవుడికి వ్యతిరేకమైన కార్యాలు చేసేటప్పుడు వద్దని చాలామంది చెప్పరు. కానీ ఉపవాసం చేసేటప్పుడు ఎందుకు వద్దంటా ఉన్నారు? అది ఉండొచ్చు, లేకపోవచ్చు. అయితే ఉపవాసం అనేది ఏమీ పాపము కాదు, అది మంచి విషయమే, చేయటంలో తప్పు లేదు. కానీ ఎవరి ఆరోగ్య పరిస్థితి బట్టి వారు వ్యక్తిగతంగా నిర్ణయం తీసుకోవాలి. అయితే దీనిని కొంతమంది క్రైస్తవ పెద్దలు ఒక సదుద్దేశంతో పెట్టడం జరిగింది. దానిని వాడుకొని మంచి ఫలితాలు సాధించటంలో తప్పులేదు. ఇప్పుడు కనుక ఉదాహరణకి ఫ్యాక్టరీస్ ఉంటాయండి. ఫ్యాక్టరీస్లో మెషిన్స్ ఉంటాయి. ఆ మెషిన్స్ అన్నీ కూడా 365 రోజులు కూడా దాదాపుగా రన్ అవుతూ ఉంటాయి. అయితే సంవత్సరంలో మధ్యలో కొన్ని రోజులు, 4 రోజులు 5 రోజులు, అయితే చెప్పాలంటే చాలాసార్లు చాలా ఫ్యాక్టరీస్లో దసరాకి ఒక 4-5 డేస్ మెషిన్స్ అన్నీ కూడా ఆపేస్తారు. ఆపేసి ఏం చేస్తారంటే మెయింటెనెన్స్ వర్క్ చేస్తారు. అంటే ఆయిలింగ్ చేయటము, గ్రీజ్ రాయటము, ఆ పార్ట్స్ని ఇప్పి క్లీన్ చేసి మళ్ళీ బిగించటము, ఈ మెయింటెనెన్స్ వర్క్ అంతా కూడా చేస్తారు. ఎందుకు? మరలా సంవత్సరం అంతా కూడా అది మరి చక్కగా నడుచుటకు ఆ మెయింటెనెన్స్ కార్యక్రమం అనేది చాలా అవసరం. అలాగే మన బండికి కూడా ఇన్ని కిలోమీటర్లు తిరిగిన తర్వాత 2000, 5000 కిలోమీటర్లు తిరిగిన తర్వాత బండికి అయితేనేంటి, కారుకి అయితేనేంటి మనం సర్వీసింగ్ చేస్తూ ఉంటాం. అయితే ఇక్కడ నేను చెప్పాలనుకుంటున్న విషయం ఏమిటంటే మధ్య మధ్యలో ఉపవాసాలు ప్రతిష్ఠించుకొనుట అనేది మంచి విషయము. ఎందుకంటే మనకు కూడా ఆధ్యాత్మిక జీవితానికి అయితేనేమిటి, మన పర్సనల్ జీవితానికి అయితేనేమిటి మెయింటెనెన్స్ అవసరమై ఉన్నది. ఆ మెషిన్స్ ఎలాగైతే పరిగెడతా ఉన్నాయో, కార్లు బైక్లు ఎలాగైతే పరిగెడతా ఉన్నాయో, ఉదయం లేచిన కానించి మన ఈ యొక్క జీవితంలో తెల్లారి మన ఉద్యోగాల నిమిత్తము, వ్యాపారాల నిమిత్తము, కుటుంబ అవసరతల నిమిత్తము ఒక మనిషి పరిగెడతానే ఉంటాడు. కాబట్టి మధ్యలో కొన్ని
రోజులు ఈ మెయింటెనెన్స్ డేస్గా భావించి ఇక ఐహిక విషయాలకు దూరంగా ఉండి భగవంతుడకు దగ్గరగా ఉండే ఈ ఉపవాసాలని ప్రతిష్ఠించుకోవటం అనేది మంచి విషయమే. అయితే లెంట్లోనే ఆచరించాలా అలాగనే లేదు. మధ్య మధ్యలో ఎప్పటికైనా నెలకు ఒక 2 రోజులో, లేకపోతే 6 నెలలకు ఒక వారం రోజులో, లేకపోతే ఇట్లా 40 రోజుల్లో ఎవరి ఓపికను బట్టి వారు చేయొచ్చు. ఈ విషయం చెప్తే ఇప్పుడు చాలామంది చెప్పే ప్రయత్నం ఏమిటంటే ఏమని చెప్తారంటే 47 రోజులేమో భక్తి చేసేసి ఇష్టానుసారంగా జీవించవచ్చా 320 రోజులు అని చెప్తారు. ఎవరు కూడా ఇష్టానుసారంగా మిగతా రోజులు జీవించమని ఎవరో కూడా బోధించరండి. ఈ 40 రోజులు ఎప్పుడూ చేసి దానికంటే మరెక్కువగా చేయండి అనే చెప్తాం. అంతేగాని మిగతా రోజులన్నీ కూడా మీరు భక్తి వదిలేసి ఇష్టం వచ్చినట్టు చేయండి అని ఎవరో కూడా చెప్పరు. ఉదాహరణకి మన ఇల్లు రోజు క్లీన్ చేసుకుంటామా లేదా? డైలీ క్లీన్ చేసుకుంటాం కదా, చీపురితో రోజు ఇల్లు ఊడుస్తారు. ఈ తడి బట్ట అనేది రోజు ఇంటికి పెడతా ఉంటారు. మరి పండగ వచ్చింది అనుకోండి, సంవత్సరానికి 2 సార్లు 3 సార్లు ఏం చేస్తారు? ఆ బూజంతా దులుపుతూ ఉంటారు. అటక మీద ఉన్న సామానం అంతా కూడా కిందకు దింపి వాటిని కూడా వాష్ చేసి క్లీన్ చేసే ప్రయత్నం చేస్తారు. ఇంట్లో ఉన్న చెత్త చెదారం పట్టుకెళ్ళి బయటికి పాడేస్తూ ఉంటారు. మరి ఈ రకంగా చూసినట్లయితే మరి ఆ రకంగా క్లీన్ చేసుకుంటూ ఉంటాం కదా, మరి ఎందుకు క్లీన్ చేసుకుంటూ ఉంటాం మనం? మరి రోజు క్లీన్ చేస్తూ ఉంటాం కదా, రోజు తుడుచుకుంటూ ఉంటాం కదా, సంవత్సరం ఒకసారి క్లీనింగ్ ఎందుకు అవసరం? మరి సంవత్సరానికి ఒకసారి ఇల్లు తులుపుకుంటాం కదా అని చెప్పి రోజు ఇల్లు తుడుచుకుంటాం మానేస్తామా? ఆ రకంగా చెయ్యం. ఎందుకంటే అలాగే మనం కూడా రోజు భక్తి చేయాలి, రోజు దేవుడికి దగ్గరగా దీవించాలి. అయితే మధ్య మధ్యలో కొన్ని రోజులు దేవుడి కోసం ప్రతిష్ఠించుకొని మరెక్కువగా దేవుడిలో గడపాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఈ రోజుల్లో ప్రపంచం చాలా మారిపోయిందండి. ఉరుకుల ప్రపంచం, పరుగుల ప్రపంచం, ఒక నిమిషం కూడా ఖాళీ లేని దశలో మానవుడు జీవిస్తూ ఉన్నాడు. కాబట్టి రోజు భక్తి చేయండి, రోజు ఆధ్యాత్మికంగా ఎదగండి, మధ్య మధ్యలో ఉపవాసాలు ప్రతిష్ఠించుకోండి. మీ ఆరోగ్యం సహకరించినట్లయితే మరింత దగ్గరగా దేవుడికి చేరుకునే ప్రయత్నం చేయండి. కాబట్టి ఈ లెంట్ పాటించాలా వద్దా అంటే లెంట్ అనేదే కాదండి, ఉపవాసం అనేది మంచి విషయమే. ఆరోగ్యపరంగా కూడా మంచి ఫలితాలను ఇస్తుంది. మన పెద్దలు ఎప్పుడో చెప్పారు, లంకనము పరమౌషధము. అంటే లంకనం పెట్టుకోనట అంటే ఏమి తినకుండా ఉండుట ఆరోగ్యపరంగా సత్ఫలితాలను ఇస్తుందని పూర్వీకులు ఎప్పుడో చెప్పడం జరిగింది. కాబట్టి ఈ లెంట్ విషయంలో లేకపోతే ఉపవాసాల విషయంలో చేయవలసిన వారు చేయొచ్చు, తప్పులేదు. ఎవరు కూడా అనవసర విమర్శలు చేయకండి, చెయ్యకపోయినా తప్పులేదు. మీ ఉన్న పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకునే ప్రయత్నం చేయండి. ఈ వీడియో చూసిన ధన్యవాదాలు. నేను లైక్ చేయండి, షేర్ చేయండి, మీలోని సూచనలు కామెంట్స్ రూపంలో చెప్పి ప్రయత్నం చేయండి. మానక ఈ పరిచర్య కోసం ప్రార్థించండి. దేవుడు మా దేశంలో దీవించునుగాక. ఆమెన్.